హాయ్, వెల్కమ్ బ్యాక్ టు KVR Institute. తెలుగు ద్వారా మలయాళం సులభంగా నేర్చుకోండి. తెలుగు ద్వారా మలయాళమే కాదండి, తెలుగు ద్వారా తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఏ భాష అయినా మా ఇన్స్టిట్యూట్ ద్వారా నేర్చుకోవచ్చండి. ఇవి శాంపిల్ వీడియోసే. కంప్లీట్ వీడియోస్ కావాలంటే మీరు వీడియో ఎండింగ్ చూడండి. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో ప్రతిరోజు మాట్లాడే కొన్ని వాక్యాలండి తెలుసుకుందాం. ఓకే, అర్థం చేసుకో. అర్థం చేసుకో అంటే మలయాళంలో మనసి లాకుక. నువ్వు అంటే నీ, మీరు అంటే నింగల్. నువ్వు అర్థం చేసుకో అంటే నీ మనసి లాకుక. మీరు అర్థం చేసుకోండి అంటే నింగల్ మనసి లాకు. అంటే ఇక్కడ కా వాడితే రెస్పెక్ట్ ఉండదు, కూ వాడితే అంటే కూ వాడితే రెస్పెక్ట్ ఉంటుందండి. అంటే నువ్వు అర్థం చేసుకుంటే నీ మనసు లాకుక, మీరు అర్థం చేసుకోండి అంటే నింగల్ మనసి లాకు. ఒక పుస్తకంలో రాసుకోండి. ఓకే, ఇది ఎందుకంటే పరభాష కాబట్టి మీరు 1-2 సార్లు అది చదివితే ఈజీగా మీకు మైండ్లో రిజిస్టర్ అవుతుందండి. ఓకే, ఇవ్వు అంటే మలయాళంలో కొడుకుక. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, నువ్వు అంటే నీ, మీరు అంటే నింగల్. ఆ కూ అనే సౌండ్ వచ్చిందంటే చెప్పే కదా, కూ సౌండ్ వస్తే రెస్పెక్ట్, కా సౌండ్ వస్తే రెస్పెక్ట్ కాదు. ఓకే, నేను 2 వాక్యాలు చెప్తున్నాను మీకు, రెస్పెక్ట్, వితౌట్ రెస్పెక్ట్. వితౌట్ రెస్పెక్ట్ అంటే ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడతాము, పెద్దవాళ్ళ దగ్గర కానీ తెలియని వ్యక్తుల దగ్గర కానీ మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరనే పదం వాడతాం కదా. మీకు తెలుగులో బాగా తెలుసు, నువ్వు ఎప్పుడు వాడాలా, మీరు ఎప్పుడు వాడాలని. ఓకే, ఇవ్వు అంటే కొడుకుక, నువ్వు ఇవ్వు అంటే నీ కొడుకుక, మీరు ఇవ్వండి అంటే నింగల్ కొడుకు. త్రాగు అంటే కుడికుక, నువ్వు తాగు అంటే నీ కుడికుక, మీరు త్రాగండి అంటే నింగల్ కుడికు. చెప్పేదా, కా వస్తే నో రెస్పెక్ట్, కు అంటే విత్ రెస్పెక్ట్. పంపు అంటే ఐకుక, నువ్వు పంపు అంటే మలయాళంలో నీ ఐకుక, మీరు పంపండి అంటే నింగల్ ఐకు. పాడు అంటే మలయాళంలో పాడుక, నువ్వు పాడు అంటే మలయాళంలో నీ పాడుక, మీరు పాడండి అంటే మలయాళంలో నింగల్ పాడు. మాట్లాడు అంటే మలయాళంలో పరయుక, నువ్వు మాట్లాడు అంటే మలయాళంలో నీ పరయుక, మీరు మాట్లాడండి అంటే మలయాళంలో నింగల్ పరయు. సంసారికుని కూడా మాట్లాడుతుంటారండి. ఓకే, మాట్లాడు అంటే సంసారికు, చెప్పు అంటే పరయు, ఇట్లా కొంచెం తేడా ఉంటుంటాయండి. ఓకే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మాట్లాడని ప్లేస్లో చెప్పు అంటే బాగుంటుందండి. చెప్పు అంటే మీరు చెప్పండి అంటే నింగల్ పరయు, మీరు మాట్లాడితే నింగల్ సంసారికు. ఇంకా కరెక్ట్ పదం ఏంటంటే ఇక్కడ మాట్లాడు బదులు చెప్పు అంటే పరయుక అండి. ఓకే, ఎందుకంటే చెప్పు మాట్లాడడానికి కొంచెం తేడా ఉంది, బట్ ఆ తేడా ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి. మాట్లాడు అంటే చెప్పే కదా, మాట్లాడు చెప్పు 2 పదాలు ఉన్నాయి కదా. అదేవిధంగా నింగల్ పరయు, నింగల్ సంసారికు, మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. ఓకే, రా అంటే ఒరుక, నువ్వు రా అంటే నీ ఒరుక, మీరు రండి అంటే నింగల్ ఒరు. వెళ్ళు అంటే పోకుక, నువ్వు వెళ్ళు అంటే నీ పోకుక, మీరు వెళ్ళండి అంటే
నింగల్ పోకు. రాయు అంటే ఎళుదుక, నువ్వు రాయి అంటే నీ ఎళుదుక, మీరు రాయండి అంటే నింగల్ ఎలుదు. ఓకే, ఇవి శాంపిల్ వీడియోస్ అని చెప్పిందా అండి. ఇదే విధంగా మీకు పూర్తి వీడియోలు మరియు పీడిఎఫ్ బుక్స్ కావాలనుకుంటే పూర్తి వివరాలకు వాట్సాప్ నెంబర్కి అండి. ఈ వాట్సాప్ నెంబర్కి 9789099589. ఈ నెంబర్కి మీరు సెండ్ తెలుగు టు మలయాళం ఫుల్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీకు మా దగ్గర అన్ని లాంగ్వేజ్ ఉన్నాయి, తెలుగు టు హిందీ కావాలనుకుంటే తెలుగు టు హిందీ, తెలుగు టు మలయాళం కావాలంటే తెలుగు టు మలయాళం, తెలుగు టు కన్నడ కావాలంటే తెలుగు టు కన్నడని వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాను. ఆ డీటెయిల్స్లో ఫీజు వివరాలంతా ఉంటాయి, ఎంత అమౌంట్ అవుతుంది, ఎలా కట్టాలి, అన్ని వివరాలు పంపిస్తాను. ఓకే, అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి. మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తే ఎవరో ఒకళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళకు ఉపయోగపడుతుందండి తప్పకుండా. గ్రూప్లో 50 మంది 60 మంది ఉంటారు కాబట్టి మీరు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఇండైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు అవుద్ది. ఓకే, ఈ వీడియో అయిపోయిందండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.